మీ కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు ఆ, ఆ, పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖాకాంతరావు గారు మాట్లాడతామని అన్నారు. మరి ఎందుకు ఆయన అందుబాటులోకి రావట్లేదు మళ్ళీ మాట్లాడడానికి ఇదే అంశంపై? మనతో పాటు ఇప్పుడు రాళ్ల దాడికి గురయ్యారు. పువ్వాడ అజయ్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది మీ ఖమ్మం జిల్లాలోనే. ఆ దాడిలో హరీష్ రావు గారు, అదేవిధంగా సవితా ఇంద్రారెడ్డి, వీళ్ళంతా మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళపై రాళ్ల దాడి జరిగింది. అసలు అక్కడ దాడి ఎందుకు జరిగింది, అక్కడ ఏమైంది? అక్కడే ప్రత్యక్ష సాక్షిగా హరీష్ రావు గారి కాన్వాయ్లో ఉన్న ఎర్రోల శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతాను. ఎర్రోల శ్రీనివాసరావు గారు, ఏం జరిగింది అక్కడ? సహాయక చర్యలు చాలా బాగా చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్పారు. ఇప్పుడు మన లైవ్లో కూడా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య గారు కూడా చెప్తున్నారు. ఏంటి అసలు మీరు ఖమ్మం జిల్లాకు పోయింది ఏంటి, మీరు తెలుసుకున్నది ఏంటి, అక్కడ దాడి ఎందుకు జరిగింది, అసలు ఏం జరుగుతుంది ఖమ్మంలో? ఇప్పుడు ప్రభుత్వం నిజంగానే సహాయ చర్యలు ఉంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుంటే, నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు జనరల్ గానే పబ్లిక్ ఓపెన్ గా ఎవరు అదేదో మ్యాన్పులేట్ చేసింది కాదు, ఎవరో చెప్పి పంపించింది కాదు, పబ్లిక్ అసహనం వ్యక్తం చేసి, నిరసన వ్యక్తం చేసి ఎందుకు వచ్చినవని మహిళలు నిలదీసింది. ఇలా దానికి వాళ్ళు ప్రతీకారంగా ప్రజలే స్వచ్ఛందంగా ప్రజలు తిరుగుబాటు చేస్తే దాన్ని ఇలా ఎట్లా తీసుకోవాలో అర్థం కాక ఇలా టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు హరీష్ రావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు, సవితా ఇంద్రారెడ్డి గారు, మా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేమందరం కూడా మేము బాధితులను కలుస్తూ అందరికి కూడా వారి బాధక సాధకాలు వింటూ మేమందరిని కలిసి, గతంలో చాలా సార్లు ఇట్లాంటి ఫ్లడ్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా ఒక 1 year బ్యాక్ కూడా ఇట్లాంటి ఫ్లడ్ వచ్చింది. అయినా కూడా అట్లా ఈ విధంగా జరగలేదు. వెంటనే దానికి ముందస్తు చర్యలు తీసుకున్నారు. వాళ్ళు మీరు చాలా అద్భుతంగా రియాక్ట్ అయింది సార్. అవి అన్ని మాకు ప్రజలు చెప్తుంటారు. అంటే వాటి నుంచి వచ్చేటువంటి స్పందన చూసి ఓర్వలేక ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనొద్దు, వాళ్ళని గుండాలు అనాలి, వాళ్ళు మా మీద అంటే దాడి చేసి, అంటే ఒక కారులో హరీష్ రావు గారు ఉంటారు, మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, సవితా ఇంద్రారెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, ఈ 5గురు ఉంటే ఆ కారు మీద పెద్ద పెద్ద బండలు ఎత్తేసి ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి కారుని కాపాడడానికి మా నాయకులు, ఇప్పుడు సంతోష్ రెడ్డి గారు హాస్పిటల్ ఉన్నారు, కాల్ ఫ్రాక్చర్ అయింది, తన అడ్డుకొని ప్రయత్నం చేసి వాళ్ళను వెనకకి నెట్టి వేస్తే నువ్వే మమ్మల్ని అడ్డుకున్నావురా అని చెప్పేసి ఆయనను కాలర్ బట్టి వచ్చి కారు కింద నెట్టేస్తే ఇలా కారు కింద పడడం వల్ల ఇలా కాల్ ఫ్రాక్చర్ అయింది, ఇలా హాస్పిటల్లో ఉన్నారు. అంటే గింత దుర్మార్గం అవసరం లేదు. అంటే వచ్చిన 8 నెలల్లో గింత మిడిసిపాటు, గింత తొందరపాటు, ఏదో ప్రతిపక్షం అన్నాక డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నించుతాం ప్రజల తరపున, ప్రజల గొంతుక మేము. ఇలా మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నానా హంగామా చేసింది. ఇలా మేము ఆ రాజకీయాలు చేయడానికి రాలే కదా. ఇలా డెఫినెట్ గా ఫ్లడ్ వచ్చింది. మేము గతంలో మా మంత్రులు, ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే పెట్టి హెలికాప్టర్లు తిరిగి 3 రోజులు ఇక్కడే ఉండి మేము సహాయ చర్యలు అందించినాం. డాక్టర్లను పెట్టినాము, మేము ఆశా వర్కర్లను పెట్టినాము, సహాయ చర్యలు తీసుకున్నాము. ఆర్టీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు, యంత్రాంగం అంతా 3 రోజులు మేము నిద్రాహారాలు మారేసి అందరికి ట్రీట్మెంట్ ఇచ్చింది. శ్రీనివాస్ గారు, మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మీరు గారు, అంటే అక్కడ వరద సహాయక చర్యలు ప్రభుత్వం చేస్తుంటే మీరు పోయి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, మీరు దానికి ఆటంకం కలిగిస్తున్నారు అనే ఒక విమర్శ కూడా మీ పై వస్తుంది. నేనేమంటున్నా, ప్రభుత్వము ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇంత నష్టం జరిగిందంటే ప్రభుత్వ వైఫల్యాల వల్లనే ఇంత నష్టం జరిగింది. వరద బాధితులకు సహాయము అందించడానికి మేము వచ్చాం తప్ప మేము రాజకీయాలు చేయడానికి రాలే. అంటే ప్రభుత్వ వైఫల్యం స్పందించడానికే ఇక్కడికి వచ్చినాం అంతే తప్ప ఇలా మేము ఏదో రాజకీయం చేయడం లేదు కదా. బురద రాజకీయాలు చేయడానికి మాకు అవసరం లేదు. బురద రాజకీయం ఎవరు చేసిండ్రు? నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడి, ముఖ్యమంత్రిగా ఏముండాలి, ఉందాగా ఉండాలి. ఇలా ప్రకృతి విపత్తు అనేది ఎవరికి చెప్పి జరగదు, నిజంగా జరిగింది. అది జరిగినప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం స్పందించి సహాయ చర్యలు ఉండాలి. వాటికి ప్రభుత్వం వాళ్ళకి ఏ విధమైన సహాయం ఉండాలి, వాటిపైన చర్చ జరగాలి, వాటిపైన సమీక్ష జరగాలి, అధికారులకు ఆదేశాలు ఉండాలి, వెంటనే వాలంటీర్స్ టీం పెట్టాలి, అధికారులకు ఆ ఫీల్డ్ లో పెట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకు ఫుడ్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందిస్తే ప్రభుత్వము
ఉందాక ప్రవర్తిస్తే బాగుండేది. కానీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏం చేస్తుండు, ఫామ్ హౌస్ లో ఉన్నారు, కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు, హరీష్ రావు మాట్లాడుతుండు. ఇవి ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు కదా. అర్థమైందా? ఇప్పుడు ప్రకృతి ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చింది. 76 సంవత్సరాల క్రూరబుద్ధుడు చంద్రబాబు నాయుడు నీళ్ళల్లో దిగి పనిచేస్తలేడా? ఎందుకు అంటే మీరు కరెక్ట్ గా ఉంటే మేమెందుకు స్పందిస్తాం? ప్రతిపక్షంగా డెఫినెట్ గా స్పందిస్తాం. చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నారని సర్టిఫికేట్ ఇస్తున్నారా? నేను ఈ ఇష్యూలా చంద్రబాబు నాయుడు ఈ ముఖ్యమంత్రి కంటే 100% బాగా పనిచేసిండు. వరదలో బురదలో తిరిగిండు. ఏ మాట కామాట చెప్పాలి. ఇవాళ రాజకీయం మాట్లాడతలేను. ఏ మాట కామాట చంద్రబాబు నాయుడు తిరిగిండు. అది ప్రజలందరూ కూడా గమనించిండ్రు కదా. ఈ 3 రోజులు వాన పడితే ముఖ్యమంత్రి స్పందించలేదండి. మంత్రులు ఏం చేసిండ్రు? ఇలా 9 మంది ఒక బ్రిడ్జి పై ఉన్నారు అని అంటే ఆ బ్రిడ్జి పై నుంచి హెలికాప్టర్ తీసుకొచ్చి కాపాడలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది అని అంటే దానికి కారణం ఎవరు? దానికి వైఫల్యం ఎవరు? ఎక్కడ ఫెయిల్ అయినరు? మీకు ముందస్తు జాగ్రత్త లేదన్నట్టే కదా. ఆ వాతావరణ సూచన ఇచ్చింది కదా. వాతావరణ శాఖ ఇచ్చినాక కూడా వాటిపైన మీరు స్పందించకుండా, అలర్ట్ కాకుండా, వాటిపైన ఎలాంటి సహాయ చర్యలు తీసుకోకుండా ఉన్నారు, నెగ్లెక్ట్ చేసిండ్రు అంటే కారకులు ఎవరు? ఇలా మున్నేరు వాగు ఇలా అక్కడ వరద రావడానికి కారణం ఎవరు? అక్కడ ఏంది నాగార్జున సాగర్ లెఫ్ట్ కాలువ నుంచి వచ్చేటువంటి వాటర్ కు అక్కడ లాక్ వేసి మన అక్కడ గేట్ దగ్గర వెల్డింగ్ చేసి గేట్ ఓపెన్ చేయకపోవడంలో మొత్తం వాటర్ అంతా కూడా పగిలిపోయి కట్ట పలిగిపోయి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇవన్నిటికీ కారకులు ఇక్కడ జిల్లా మంత్రులు గారా? ఎందుకు మాట్లాడతారు ప్రతిదానికి ప్రతిపక్షం మీద? కేసీఆర్ అంటే వీళ్ళు మొదటి నుంచి కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద తిట్టడం తప్ప వేరే లేదు. మీకు పవర్ ఇచ్చిండ్రు, అధికారం ఇచ్చిండ్రు, వాటి మీద మీరు అద్భుతంగా చేయండి, మాకంటే అద్భుతంగా చేయండి. అంతేగాని వాళ్ళు ఎవరో మాట్లాడుతుండ్రు, వాళ్ళ పేరేందో నాకు తెలియదు, మీరు చెప్పలేదు. అదే ప్రజలు ప్రశ్నించిండ్రు, ప్రజలు అడ్డుకోలే మమ్మల్ని. ప్రజలు స్వచ్ఛందంగా మాకు ఇంతవరకు వచ్చినటువంటి ఏ ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని అధికార ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు మాకు. మీరు కనీసం గ్రాసరీ తీసుకొని వచ్చిండ్రు, ముఖ్యమంత్రి వచ్చి ఉత్తగానే వెళ్ళిపోయిండు అనేసి వాళ్ళు అన్నారు. ఇలా దీన్ని జీర్ణించుకోలేక ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పైన దాడి చేసి మమ్మల్ని అటాక్ చేసి మాజీ మంత్రుల కారును మా ఎమ్మెల్యేల పైన దాడి చేసి మా యోజన విభాగం నాయుడు సంతోష్ రెడ్డి గారిని దాడి చేసి ఒక చంపే కుట్ర ప్రయత్నం చేసిండ్రు అంటున్నాం మేము. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ గారు ఇంకోటి ఇంతకంటే దుర్మార్గం ఏంటంటే పోలీసులు అనే వాళ్ళు ఇలా ప్రభుత్వము 10 సంవత్సరాలు మేమున్నాం, ఇలా 8 నెలలు అయింది, డెఫినెట్ గా మళ్ళీ వస్తాం. పోలీసులు ప్రత్యక్ష పాత్ర వహిస్తుండ్రు. ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటది? పోలీసుల పాత్ర ఏందండి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకుండా వాళ్ళు ప్రేక్ష పాత్ర వహిస్తుండ్రు. వాళ్ళ దగ్గర రాళ్ళు ఉన్నాయి, మేము చెప్పినాం రాళ్ళు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బండరాళ్ళు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, వాళ్ళు దాడి చేస్తుండ్రు, అటాక్ చేస్తుండ్రు. మీరు గమనించండి, అసలు పోలీసులు నిమ్మకు నీరెత్తనట్టుండి సైలెంట్ గా ఉన్నారండి. ఇంతకంటే అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? అదే 10 ఏళ్ళుగా మీ దగ్గర అట్లనే నిలబడ్డారు, ఇప్పుడు వీళ్ళ దగ్గర నిలబడుతున్నారేమోలేండి. అది ఏం చేద్దాం, అది అడుగుదాం, రాఘవయ్య గారిని అడుగుదాం. ఇప్పుడు రాఘవయ్య గారు, రైట్. ఎర్రోల శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి చేసిన మరొక విమర్శ, పువ్వాడ అజయ్ అక్రమ నిర్మాణాల వల్ల ఖమ్మంకి వరద వచ్చింది, ఖమ్మంలో వరదకు అదే కారణం, అదే ఒక రకమైన వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఎంత దుర్మార్గం అంటే చాలా ఇది చౌకబారు రాజకీయాలు. ఇలా పువ్వాడ ఈ హైదరాబాద్ కు వచ్చేమో అట్లా కామెంట్ చేస్తారు, ఖమ్మంకి వచ్చేమో ఇట్లా కామెంట్ చేస్తారు. అసలు మీ దగ్గర వైఫల్యాలు పెట్టుకుని పక్కన ఎందుకండి? ఇలా కాంగ్రెస్ 65 సంవత్సరాలలో 40 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నారాల ద్వారా ఇల్లు కట్టించి పర్మిషన్లు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కదా.
ఇలా కాంగ్రెస్ పార్టీ చేసి ఇలా ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేరు, కొత్తగా ఈయన వచ్చినట్టు ఇలా ముఖ్యమంత్రులు ఈ 65 ఏళ్లల్లా 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ. ఇన్ని సంవత్సరాలల్లా 55 సంవత్సరాలల్లా వాళ్ళే ఉండి ఇలా 10 సంవత్సరాలు మేము కొత్తగా ఎవరిచ్చిండు పర్మిషన్లు? మీరిచ్చినాయి కావా? మీ ప్రభుత్వం ఇచ్చినాయి కావా? ఉంటే తేల్చండి. ఇవన్నీ వద్దు అని తెలంగాణ ప్రజలు, మరి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపడిన తర్వాత బంగారు తెలంగాణ వాగ్దానం చేసి టిఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. అమ్మాయి ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఏం చేస్తుండ్రు అని అమ్మాయి పాపం బాధతోని, దుఃఖంతోని, అమ్మాయి అంటే ఒక పొలిటీషియన్ కాదు, అంటే ఒక స్టూడెంట్, అంటే స్వచ్ఛందంగా బాధను అనుభవించి భావోద్వేగంతో మాట్లాడితే అమ్మాయిని ఇంటికి పోయి పోలీసులు బెదిరించి కేసు పెట్టి ఖబర్దార్ మంచిగా ఉండాలి లేదంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారంటే ఏం ప్రభుత్వం అండి ఇది? అంటే మిమ్మల్ని ప్రజలు ప్రశ్నించొద్దు, ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు, విద్యార్థులు ప్రశ్నించొద్దు. అంటే మీరు చెప్పింది వినాలే, పెట్టింది వినాలే, నోరు మూసుకొని ఉండాలనుకుంటుందా? ఇదా ప్రజాపాలన? ఇదా ఇందిరమ్మ పాలన? అంటే ప్రతిపక్షాల నోరు మూపిస్తాం, ప్రజలను ప్రజల్లో ఉంటున్నాము, ప్రజల్లో ఆదరణ లభిస్తుంది, సహాయక చర్యలు కూడా చాలా బాగా చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు నాగార్జున సాగర్ కాలువ దగ్గర వెల్డింగ్ చేసినటువంటి గేట్లు తీయకపోవడం వల్ల వరదలు వచ్చినాయన్న సంగతి మర్చిపోయినరా? వెల్డింగ్ చేసుకుంటారు, నీళ్ళు వెళ్ళిపోతున్నారా? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటారు? మీరు ఇవాళంతా అబ్జర్వ్ చేశారు, అక్కడ ఉన్న బాధితులను పరామర్శించారు, వాళ్ళ నుంచి ఏం వస్తుంది, ప్రభుత్వం నుంచి ఏం కావాలని బాధితులు కోరుతున్నారు? శ్రీనివాస్ గారు వ్యతిరేకం కాదు. మీరు నేను అన్నది ఏంటంటే 60 ఏళ్ళల్లో 40 ఏళ్ళు మీరే ఉన్నారు, వాటికి అన్ని మీరే ఇచ్చిండ్రు, ఇలా మీరు ఊలగొడుతుండ్రు. పేదవాడికి ఒక న్యాయము, పెద్దోడికి ఒక న్యాయం మంచిది కాదు. పేదోడు మహబూబ్ నగర్ జిల్లాకు పోయి ఎస్టీల ఇల్లు కూలగొట్టిండ్రు, హైదరాబాద్కి వచ్చేమో ధనవంతులకేమో నోటీసులు ఇచ్చిండ్రు. ఇదేం పద్ధతి అండి? వాటి మీద ప్రభుత్వం స్పందన లేదా? సోయి లేదా? జ్ఞానం లేదా? తెలివి లేదా? ఎందుకు నోటి పేదవాడికి ఎందుకు అంత వివక్ష? రాత్రి పోయి ఇలా కూలగొడతారు, వాళ్ళు వాహనాలు ఉంటారు. రైట్. ఇప్పుడు వరద సాయం ఏ రకంగా ప్రభుత్వం నుంచి కావాలంటున్నారు బాధితులు, అది చెప్పండి. ఏంది వరద సాయం మీకు బాధితులు మాట్లాడారు, మీతో ఎలాంటి సహకారం కోరుతున్నారు, వాళ్ళకి ఎలాంటి సాయం చేయాలి ప్రభుత్వం? వరద సాయం మీద కాంగ్రెస్ ప్రభుత్వము బురద రాజకీయం చేయకుండా, అడిగిన ప్రతిపక్షాల మీద దాడులు చేయకుండా, ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఎవరిని కూడా దానికి కాదనలేము. ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఫ్లడ్స్ ఇవి కొత్తగా కావు. ముందస్తు చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో అసలు ఒక ఫ్లోర్ అంటే 2వ అంతస్తు వరకు నీళ్లు వచ్చినాయంటే వాళ్ళ ఉండే పరిస్థితి దాదాపుగా నెల రోజుల వరకు కూడా వారు చక్కదిద్దే పరిస్థితి లేదు. ఈ నిమిషానికి వాళ్ళకు ఫుడ్ పెట్టడానికి, కనీసం తాగడానికి నీళ్లు, బ్రేక్ఫాస్ట్, కనీసం పిల్లలకు నీళ్లు లాగించే పరిస్థితి లేదు. ఒక లేడీ అడిగింది, బిడ్డ ఇవే వాటర్ తో మేము బాత్రూమ్ పోతున్నాం బిడ్డ అని ఏడిచింది. ఇదా ప్రభుత్వం? మా మీద బురద జల్లడం కాదు, ప్రజల బురద అడగండి, ప్రజలకు సాయం చేయండి, చర్యలు అందించండి. ప్రభుత్వం ప్రజలతో మన్నన పొందండి, మమ్మల్ని ఎందుకండి? శ్రీనివాస్ గారు.